మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. అత్యంత అద్భుతమైనటువంటి కొన్ని పనుల మీద మనము వెళ్ళేటువంటి సందర్భంలో కానీ, అదేవిధంగా కొంతమేర మనకు పనిచేసే చోట పాజిటివిటీ ఉండాలి కానీ, దీంతో పాటుగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తుండేటువంటి సందర్భాలలో కానీ, అదేవిధంగా కొంతమేర తరచూ కూడా నెగిటివ్ అనిపిస్తుంది అని అనుకునేటువంటి సందర్భంలో కానీ, ఇంట్లో ఏదో ఒక బలం తగ్గింది అని అనుకునేటువంటి సందర్భంలో, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేటువంటి సందర్భంలో, అదేవిధంగా కొంతమేర పేరు ప్రఖ్యాతలు, భార్య భర్తలలో అన్యోన్యత, కొంత అదృష్టం కలిసి రావాలి అంటే ఒక చిన్న పరిహారము మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. ఎందుకంటే ఎన్నో వీడియోలు ఉన్నాయని 100కు 1000 సార్లు నేను చెప్తూ ఉంటా. లక్షల రెమెడీలు, దీనికి తోడు సబ్జెక్టుతో చేసుకునేటువంటి రెమెడీలు, జాతకరీత్యా జరిగేటువంటి దశ అంతర్దశలు, మహర్దశలు, భుక్తిలు, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి సందర్భం. అదేవిధంగా జాతకంలో జాతక గ్రహణ దోషము ఉన్నా మరి దానికి సంబంధించిన రెమెడీస్, పితృదోషాలున్నా దానికి సంబంధించినటువంటి రెమెడీస్, ఇవి అన్నీ చేసుకుంటూ ఎంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే కొందరు పూజలు చేసుకునేవారు ఉంటారు, చేసుకునే వారు ఉంటారు. చేసినా కొంత లేటుగా రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది కొందరికి. అదేవిధంగా కొందరికి ఇంట్లో చిన్న రెమెడీ చేసుకున్నా కూడా గురువుగారు చాలా బాగుంది అని కూడా మెసేజ్ పెట్టిన వారు ఉన్నారు. ఎంతోమంది కూడా, చాలామంది. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియోలో శుక్రునికి సంబంధించింది, శనికి సంబంధించింది. శుక్రుడు మనకు ఒక కారు యొక్క ఎక్సిలేటర్ అనుకుందాం శుక్రుడు. అయితే ఇక్కడ ఎంతటి స్పీడ్గా మనం వెళ్ళాలి, ఏ విధమైనటువంటి పరిస్థితి, ఎందుకంటే వెహికల్ అనేటువంటిది శనైశ్వరుడు, ఒక వెహికల్. సో ఈ శనైశ్వరుని యొక్క దశ అంతర్దశలు ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు, టాప్ పొజిషన్కు తీసుకువెళ్ళే సందర్భాలు ఉంటవి. కొంత మనకు మన పేరును ఖరాబ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. 100 మంది మనల్ని లైక్ కోరితే ఒక 90 మంది మనకు, 100 మందిలో ఒక 90 మంది మనకు లైక్స్ కొడితే సుమారుగా ఓ 10 మంది డిస్లైక్ కొట్టవచ్చును, లేదా కామెంట్స్ పెట్టవచ్చును. అందరికీ 100 మంది కూడా మనల్ని మెచ్చాలి అనేటువంటి పరిస్థితి లేదు. మనం బంగారము కాదు. ఎట్ ద సేమ్ టైం ఎవరి ఆలోచన విధానం వారిది. ఎవరికి కనెక్ట్ అవుతారో వారికి కనెక్ట్ అవుతారు. కనుక ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, శుక్రునికి సంబంధించింది చాలా వీడియోస్ కూడా చేసి ఉన్నాం. శుక్రునికి సంబంధించింది మీకు వచ్చేటువంటి మనీలో నుండి మొట్టమొదటి ఒక 5% కానీ 10% కానీ మీ ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి ఇవ్వండి అని కానీ, లేదా ఒక మీటాపాన్ శుక్రవారము ఇంట్లో ఖచ్చితంగా ఒక మీటాపాన్ ఉండేటువంటి ఆడవారికి తినిపించే ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా చెప్పాం. అదేవిధంగా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి, లేదా మీటాపాన్ మంచిగా శుభ్రంగా అక్కడ కట్టుకొని పార్సల్ తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించండి. అయితే కలువ పూలు అంటే లోటస్ అనేటువంటివి అందరికీ తెలుసు. కలువ పూలు, తామర పువ్వు. ఈ యొక్క తామర పువ్వులో ఇది అమ్మవారి యొక్క గర్భంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక గర్భస్థలంగా ఇలాంటి తామర పూలను మన ఇంట్లో ఈశాన్య మూలన ఒక చిన్న బకెట్ కానీ, లేదా ఒక చిన్న బౌల్ కానీ, ఏదైనా ఒకటి
పెట్టేసి ఆ యొక్క తామర పువ్వును ఆ యొక్క నీటిలో వేయండి. చక్కగా కూడా ఇట్లా ఓపెన్ చేసేసి. ఇది ఓన్లీ శుక్రవారము ఉదయము 5:30 నుంచి 6:30 లోపు చేసి అక్కడ ఒక దీపారాధన చేసి ధూపాన్ని వెలిగించండి. ఈశాన్య మూల ఒక చక్కటి బకెట్‌లో గానీ, ఒక బౌల్‌లో గానీ, ఒక స్టీల్ గిన్నెలో గానీ వాటర్ పోసి అందులో ఈ యొక్క కలువ పువ్వును వేయండి. అంటే తామర పువ్వును. 5:30 నుండి 6:30 లోపు. దీంతో పాటుగా ఎవరైతే కుదిరితే తామర పువ్వును అంటే ఈ కలవ పువ్వును తలలో ధరించండి స్త్రీమూర్తులు, ఆడవారు. మీరు తప్పకుండా ఎందుకంటే వెంట్రుకలు శని అధిపతి వెంట్రుకలకు. ఇట్టి శనైశ్వరునికి సంబంధించినటువంటి ఆ యొక్క వెంట్రుకల్లో కలువ పువ్వులు అంటే తామర పువ్వులు ఎవరైతే ఆరోగ్యం బాగాలేదు అని కానీ, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని కానీ మీ జాతక రీత్యా శని యొక్క పీరియడ్ నడుస్తూ ఉన్న ఈ కలువ పువ్వులను మీరు మీ తలలో ధరించుకోండి. ఒక్క శుక్రవారం మాత్రం. శుక్రవారం రోజు ఖచ్చితంగా ఒక తామర పువ్వును తలలో ధరించుకోండి. ఒక తామర పువ్వును ఇంట్లో ఈశాన్య మూలన పెట్టేసేయండి మగవారైతే. ఇక మూడో విషయం ఏమిటి అంటే అమ్మవారికి ఎక్కడైనా డొనేట్ చేయండి ఈ యొక్క తామర పువ్వును. ఒకటా లేదా రెండా మూడా ఏదైనా దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ఈ యొక్క కలువ పూలను శుక్రవారం రోజు ఖచ్చితంగా మీరు అమ్మవారికి డొనేట్ చేసినట్టయితే విశేషమైనటువంటి విశేషమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విశేషంగా ఆరోగ్యపరమైంది, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటిది. దీంతో పాటుగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేటువంటి విధంగా అంటే మనకు ఏదైతే మనకు కరెక్ట్గా అని అనుకుంటామో ఆ విధంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక కలువ పువ్వు అనేటువంటిది ఒక ఎక్సలేటర్. మన యొక్క జీవితం ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళాలి అనేది మీరు నిర్ధారణ చేసుకోండి. చక్కగా అత్యంత అద్భుతంగా తొందరగా గమ్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.